హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనం పథకం కింద ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ అప్డేట్కి సంబంధించి మీకు పూర్తి వివరాలు తెలియాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు. గవర్నమెంట్ నుంచి వచ్చి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. మీరు ఇచ్చే ఈ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఒక మంచి బూస్టింగ్ లాగైతే ఉంటుంది. ఓకేనా అండి, ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనం పథకం కింద ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అది ఏంటి అంటే ఈరోజు సాయంత్రము ఈ క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఈ క్యాబినెట్ మీటింగ్లో సమావేశం అయితే అవబోతున్నారు. ఈ తల్లికి వందనానికి సంబంధించి ఈ డబ్బులు అనేది ఎప్పుడు విడుదల చేస్తారు అనేది మనకు పూర్తి వివరాలు ఈ సాయంత్రం లోపలైతే తెలియజేస్తారు. ఇకపోతే ఏ పథకాలకు సంబంధించి ఎప్పుడు ఈ డబ్బులు విడుదల చేస్తారు అనేది కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో తెలియజేస్తారు. ఇకపోతే ఈ తల్లికి వందనానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులు మరియు వీరికి 75% హాజరు కలిగి ఉన్నారా మరియు స్కూళ్ళకి క్రమం తప్పకుండా వెళ్తున్నారా అనేది వీరికైతే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేస్తారు. తర్వాత వీరికి ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి వీళ్ళకి స్కూల్కి వెళ్తున్నారా లేదా అని చెప్పి కనుక్కొని ఒకవేళ వీరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా, ఒకవేళ వారికి ఆరోగ్యం ఆగలేకపోయినా కూడా వీరు ఎందుకు రావటం లేదనేది కూడా వారు కనుక్కొని వీరు పూర్తి వివరాలు తెలుసుకుంటారు. ఓకేనా అండి, ఏది ఏమైనా ఈరోజు సాయంత్రము ఏ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తారు అని చెప్పి ఈరోజు సాయంత్రం అయితే తెలుస్తుంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఎటువంటి ఒక సమాచారం వచ్చినా కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.